నా జీవితంలో చెప్పడంలో చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నేను ఎన్నో ఉద్యమాల్లో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఆ టీఆర్ఎస్ సర్కార్ కానీ గౌరవం కానీ ఇలాంటి గుర్తింపు కానీ రావాలనేది నా జీవితంలో మొదటిసారి. కాబట్టి నా జీవితంలో గుర్తించుకున్నారు అందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను జీవితంలో రుణపడుతున్నానని ఒక మాట మొదలుపెట్టి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మంత్రివర్యులు, మాకు ఎంతో ఆత్మీయులు, మా యొక్క శ్రేయోభిలాషి, అందులో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ఆదివాసీ ప్రాంతం వల్ల గిరిజన వల్ల ఎంత మమకారం ఉంటుందో అదేవిధంగా మా మంత్రివర్యులకి కూడా గిరిజన ప్రాంతం అన్నా మా గిరిజన ప్రజలకు కూడా అంతే మమకారం ఉంటుంది. అందులో రంపచోడవరం నియోజకవర్గం ఆయన జిల్లా ప్రభుత్వం ప్రాంతం, ఆ ప్రాంతానికి సంబంధించి అనేక సంఘటనలు ముందుకు వచ్చినప్పుడు ఆయన ఒక స్థాయిలో కూడా ఏ రోజు నా చెప్పుకుంటూ ఏ నిర్ణయం తీసుకోవాలి ఆయన సంస్థ ఆయన గొప్పతనం. అంటే విలువలు వచ్చినటువంటి జీవితం గడుపుతున్న వెలుగులో మరి మంత్రివర్యులు విజయ్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో మరి పనిచేసే అవకాశం రావాలని ఖచ్చితంగా అదృష్టంగా భావిస్తున్న అలాగే ముందుగా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సంస్కృతి రాయపాటి అరుణ్ గారు వేదికపై నా సోదరి రాయపాటి అరుణ్ గారు రాయపాటి అరుణ్ చెప్తేనే చాలా మంది యువకులకి రోమాలు ఎక్కిపోసుకుంటారు. అంత బలంగా మాట్లాడతారు, మంచి బలంగా ఉంటారు, మాట్లాడితే చాలా బలంగా ఉంటుంది. అటువంటి రాయపాటి అరుణ్ గారు నాకు సోదరి అద్భుతంగా కార్యక్రమంలో మాకు సహకరిస్తూ ఉంటారు. చాలా మంది చెప్పండి, దయచేసి చెప్పకపోయినా ఎవరు తప్పుగా భావించకుండా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. అందుకని అవకాశం కల్పించిన మనందరికీ గాడ్ ఫాదర్, మనందరికీ రాజకీయ జీవితం ప్రసాదించిన మనందరూ అభిమాన నాయకులు, అభిమాన నాయకులే కాదు దేశంలోనే ఆదర్శవంతమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు మనం ధన్యవాదాలు తెలియజేస్తున్న తెలియజేస్తూ మరి ఆయన పెట్టిన ప్రతిపాదన